మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జరుగుమల్లి మండలం దావుగుండూరు గ్రామం ఎప్పుడో ప్రఖ్యాతిగాంచిన విశిష్టతగాంచినటువంటి శ్రీ చెన్నకేశ్వర ప్రసన్న దేవస్థానము. ఈ గుడికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర గురించి మనకి చరిత్ర గురించి చెప్పడానికి ఏద పండితులు గారు ఉన్నారు. ఇక్కడ ప్రధాన అర్చకులు గారితో మాట్లాడుతున్నాము. ఈ అర్చకులు గారు ఈ గుడి గురించి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల గురించి చెప్తారు. శ్రీ విఘ్నసింహాగురవే నమః. శ్రీకేశవం కరతలోద్ధృతరమ్యపద్మం చంద్రప్రభావిత నిర్మల పాంచజన్యం మార్తాండకోటి రుచిరోజ్వల తీష్ణచక్రం వందే గదాధరం అహం సురబృందవంద్యా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు శ్రీదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము మరియు స్వామివారికి ముందుగా ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయము దాదాపు 500-600 సంవత్సరాలు విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయం. ఈ కుగ్రామంలో ఇంత విశిష్టత కలిగినటువంటి దేవాలయం 360 ఎకరాల భూమి, తర్వాత చక్కగా దివ్యంగా దేవుడికి జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఎంతో శోభాయమానంగా ఉన్నటువంటి దేవాలయం. ప్రతి సంవత్సరం దేవాలయంలో 12 ఉత్సవాలు జరుగుతాయి. అన్నీ కూడా గ్రామోత్సవాలే. తర్వాత దసరా, సంక్రాంతి చాలా విశిష్టతగా జరుగుతుంది. పక్క గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్వామివారి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని చక్కటి అనుభూతి పొందుతారు. తర్వాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క ఆకు పూజలు, ఆ తర్వాత ప్రదక్షిణాలు చేసి ఎంతమందితో ఎన్నో నిదర్శనాలు జరుగుతాయి. ఒక 1500 ఓట్లు ఉండే ఈ గ్రామంలో 1500 వేలు ప్రతి నెల ఖర్చు అవుతుంది. దాదాపు 1.5 లక్ష ఖర్చు అవుతుంది. చక్కగా ఖర్చులన్నీ కూడా దేవాలయమే భరాయిస్తుంది. కాబట్టి ఇంత మహోత్తరమైనటువంటి దేవాలయం ఇంత చిన్న గ్రామంలో ఈ రాష్ట్ర స్థాయిలో కూడా లేదు. జరిగే కార్యక్రమాలు చక్కగా జరుగుతుంటాయి. అందరూ కూడా పాల్గొంటారు. ప్రస్తుతం మొన్న భోగి జరిగింది, ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ సందర్భంగా తెప్పోత్సవం జరుగుతుంది. దేవాలయానికి దేవాలయ ధర్మాదాయ ట్యాంక్ ఉంది, చెరువు ఉంది. దాంట్లో చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది. అది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించింది. అది కూడా చక్కగా దాని యొక్క పనులు అవన్నీ కూడా ఎంతో పరిశుభ్రంగా జరుగుతున్నాయి. దాంట్లో దివ్యంగా స్వామివారి ఉత్సవ మహోత్సవాన్ని ఎంతో గ్రామ ప్రజలందరూ కూడా జరిగి ఎంతో జయప్రదంగా చేస్తారు. చక్కగా స్వామివారి నామ ఘోషణతోటి చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై చెన్నకేశవ.